హాయ్ ఈ క్వశ్చన్ చూడండి x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు 19 xy ప్లస్ yz ప్లస్ zx వాల్యూ 114 ఇచ్చారు. సో దెన్ ద వాల్యూ ఆఫ్ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz. సో ఇక్కడ ఇది ఎలా సాల్వ్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటిది? x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz ఈక్వల్స్ టు x ప్లస్ y ప్లస్ z ఆఫ్ x plus y plus z whole square minus 3 of xy plus yz plus zx. సో ఇది ఫార్ములా అనమాట. సో ఈ వాల్యూ మనం ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తాం? ఇవన్నీ ఇచ్చారు మనకు కావాల్సినవన్నీ. సో ఇది 19 ఆఫ్ 19 స్క్వేర్ మైనస్ 3 ఆఫ్ 114. అయితే ఇక్కడ సో 19 ఇంటూ 19 స్క్వేర్ మైనస్ 3 114 ఏమని రాయొచ్చు? 19 ఇంటూ 6. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? 19 ఇంటూ 19 స్క్వేర్ మైనస్ 19 ఇంటూ 18. అప్పుడు దీని వాల్యూ టోటల్ ఎంత అవుతుంది? 19 ఇంటూ 19 అవుతుంది. ఎందుకంటే 19 స్క్వేర్ మైనస్ 19 ఇంటూ 18 అంటే 19. సో ఇది 19 స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు మనకి రూట్ ఉంది. రూట్ ఆఫ్ 19 స్క్వేర్ అంటే ఆన్సర్ ఆప్షన్ డి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.